CMR షాపింగ్ మాల్ దసరా ధమాకా ఆఫర్స్ అద్భుతమైన ఆఫర్స్ తో పాటు అబ్బురుపరిచే స్పాట్ గిఫ్ట్స్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ సంగీత. చాలామంది ఎవరికైనా అప్పు ఇచ్చేటప్పుడు, అప్పు తీసుకునేటప్పుడు ఈ మధ్య కాలంలో ఎక్కువగా ప్రామిసరీ నోట్ని అనేది ప్రిఫర్ చేయడం అనేది జరుగుతుంది. కానీ దాన్ని ఏ విధంగా రాసుకోవాలి, ఎలా రాసుకోవాలి, అది ఎన్ని రోజుల వరకు వ్యాలిడిటీ ఉంటుందన్న విషయం మాత్రం ఎవరికి సరిగ్గా తెలియడం లేదు. నేను దానిపైన మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వాలనుకుంటున్నాను. బేసిక్గా ఎవరైనా ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తికి అప్పు ఇస్తున్నప్పుడు ఆ ప్రామిసరీ నోట్ అనేది చాలా చిన్నగా ఉంటుంది. దాంట్లో మనం ఎక్కువగా ఇన్ఫర్మేషన్ అయితే రాయలేం. కాబట్టి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ డేట్ ఒకటి, దాంతోపాటు మీరు ఎన్ని డబ్బులు ఏ రూపేనా ఇస్తున్నారు అంటే, కొంతమంది సపోజ్ ఒక 30,000 రూపాయలు లేదంటే 50,000 రూపాయలు మనం ఒక వ్యక్తికి ఇవ్వాలి అనుకుంటున్నప్పుడు ఆ వ్యక్తి పేరు మెన్షన్ చేసి వాళ్ళ ఫాదర్ నేమ్ రాసి, అదేవిధంగా మీరు ఆ అమౌంట్ని ఏ రూపేనా ఇస్తున్నారు అంటే, డబ్బు రూపేనా ఇస్తున్నారా లేదంటే గూగుల్ పే చేస్తున్నారా, ఫోన్పే చేస్తున్నారా అనేది చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు ఏ సమయంలో ఏ ప్లేస్లో మీరు ఆ డబ్బు అనేది ఇవ్వడం జరుగుతుంది, ఎవరి సమక్షంలో ఇస్తున్నారు, ఇవన్నీ కూడా చాలా మెన్షన్ చేయాలి. చాలా నీట్గా ఏ వ్యక్తికి ఇవ్వడం జరుగుతుంది. పలానా నేనున్న సంగీత అనే పర్సన్ని నేను సమ్ ఎక్స్ పర్సన్కి నేను ఒక 50,000 రూపాయలని ఇస్తున్నప్పుడు నేను అలా రాస్తాను అన్నట్టు. డేటు, తర్వాత నెక్స్ట్ ఏ రోజు ఏంటిది అని చెప్పేసి రాసి, తర్వాత నెక్స్ట్ నేను సంగీత రాణి అనేబడి నేను పలానా ఒక ఎక్స్ అనే పర్సన్కి ఇంత అమౌంట్ని ఈ రూపేనా నేను ఫోన్పే చేయడం జరుగుతుంది, ఈ సమయంలో ఇవ్వడం జరిగింది. ఈ డబ్బులు నేను ఇస్తున్న ప్లేస్ వచ్చేసి ఐ డ్రీమ్ మీడియాలో నేను ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు ఇక్కడ ఇంతమంది ఉన్నారు, పలానా పర్సన్స్ ఉన్నారు, వారి సమక్షంలో ఇస్తున్నాను, దానికి వారు సాక్షులు అని చెప్పేసి అలా చాలా నీట్ అండ్ క్లీన్గా ప్రజెంట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత అక్కడ ఎవరైతే వ్యక్తులు ఉంటారో ఆ వ్యక్తులు ఒక 2 కానివ్వండి, 3 కానివ్వండి సాక్షులుగా సంతకాలు పెట్టేసుకోవాలి. ఒక 2 స్టాంప్స్ ఉంటాయి, ఆ స్టాంప్స్ను కూడా మనం అక్కడ ఇచ్చేసి దాని మీద సిగ్నేచర్ తీసుకోవాలి. దీనిని కొంతమంది ఏం చేస్తారు అంటే పెన్సిల్ రూపేనా రాస్తారు. అది అసలు వ్యాలిడిటీ కాదు, అది కొన్ని రోజుల వరకు చెరిగిపోతుంది. ఇంక్ పెన్ అంటే వాటర్ పడంగానే అది మొత్తం ఇట్లా స్ప్రెడ్ అయిపోతుంది, ఆ పెన్నుతో రాసినా కూడా వ్యాలిడిటీ కాదు. మీరు బాల్ పెన్ తోటే రాయాలి. రాసిన తర్వాత అది నీట్గా ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి. కింద ఒక కాలం మాత్రం కంపల్సరీగా మెన్షన్ చేసుకోవాలి. ఏంటంటే, ఎప్పుడైతే నేను డబ్బు ఇస్తున్న వ్యక్తిని కానివ్వండి, అదేవిధంగా డబ్బు తీసుకుంటున్న వ్యక్తి కానివ్వండి, ఇద్దరూ కూడా మెంటల్గా చాలా స్టెబిలిటీగానే ఉన్నారు, వారి ఇష్టపూర్వకంగానే ఈ డబ్బులు ఇతను ఇవ్వడం జరుగుతుంది, అదేవిధంగా అతను ఇన్ని రోజులలో తిరిగి ఇస్తాను అని చెప్పేసి తీసుకోవడం జరుగుతుంది అనేది కూడా అక్కడ నీట్గా మెన్షన్ చేసుకోవాలి. చాలా చిన్న కాలం ఉంటుంది కాబట్టి ఆ కాలంలో పట్టేంత సబ్జెక్ట్ని చాలా నీట్గా రాసేసుకొని అప్పుడు మీరు ప్రామిసరీ నోట్ అనేది తయారు చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇవి చాలా మ్యాండేటరీ. అంటే ప్లేస్ ఒకటి, టైం ఒకటి, అదేవిధంగా డేట్ ఒకటి, ఎవరి సాక్షులు ఉన్నారో వారు కంపల్సరిగా, మళ్ళీ తర్వాత ఇచ్చిన వారి పేరు, తీసుకున్న వారి పేరు, వాళ్ళ ఫాదర్ నేమ్, వీళ్ళ ఫాదర్ నేమ్, ఇవన్నీ తీసుకున్న తర్వాత కంపల్సరీగా అవి మాత్రం మెన్షన్ చేయాలి ఆ ప్రామిసరీ నోట్లో. చేసిన తర్వాత 2 స్టాంప్స్ అనేవి దాని మీద పెట్టి అప్పుడు సిగ్నేచర్స్ తీసేసుకొని సాక్షి సంతకాలు తీసేసుకోవడం అనేది ఇది ప్రామిసరీ నోట్ యొక్క పూర్తి ఫుల్ ఫ్లెడ్జ్డ్ వర్క్. చాలామంది ఏం చేస్తారు అంటే వెంటనే అది రాసేస్తారు, నేను ఇంత ఇచ్చేసాను అయిపోయింది అని చెప్పేసి రాసేసుకుంటారు. ఇంకా ప్రామిసరీ నోట్ ఉంది కదా అని చెప్పేసి ఇంకా సంవత్సరాల తరబడి వాళ్ళ దగ్గర పెట్టేసుకుంటారు. బేసిక్గా ప్రామిసరీ నోట్ అనేది కేవలం 3 ఇయర్స్ వరకు మాత్రమే వ్యాలిడిటీ. 3 ఇయర్స్ తర్వాత దానికి అసలు ఎలాంటి ఎలిజిబిలిటీ ఉండదు. కోర్టులో మీరు కనుక ఆ ప్రామిసరీ నోట్ తీసుకొచ్చేసి కేసు ఫైల్ చేసినా సరే, ఎవరైతే అప్పు తీసుకున్నారో ఆ వ్యక్తి ₹1 కూడా కట్టాల్సినంత అవసరం లేదు. అది వ్యాలిడిటీ అంతా క్యాన్సిల్ అయిపోతుంది. మీరు అందుకోసం అని చెప్పేసి మీరు ఒకవేళ కనుక ఆ వ్యక్తి మీకు డబ్బులు ఇవ్వకపోతే ఒక 3 ఇయర్స్ వరకు కూడా మళ్ళీ ప్రామిసరీ నోట్ని రీరైట్ చేసుకోండి, మళ్ళీ రాపించుకోండి. ఆ వ్యక్తిని పిలిచి, సరే నువ్వు ఇప్పుడు ఇంక ఇవ్వలేదు కదా, మళ్ళీ ఒకసారి రా, మళ్ళీ మనం ప్రామిసరీ నోట్ రాసుకుందామంటే మళ్ళీ అది ఒక 3 ఇయర్స్ వరకు వ్యాలిడిటీ అనేది ఉంటుంది. అంతేగాని ఎప్పుడైతే ఇప్పుడు నేను ఒక 3 ఇయర్స్ బ్యాక్ రాసేసుకొని ఇప్పుడు నా 4th ఇయర్ రన్ అవుతున్నప్పుడు ఇంకా ఇది నా దగ్గర ఉంది కదా, నేను అతని మీద కేసు వేయొచ్చు, అతను ఖచ్చితంగా నేను శిక్షిస్తాను, నేను జైల్లో వేసేస్తాను అని చెప్పేసి మనం ఏదో భ్రమలో బ్రతికేస్తూ ఉంటాం. కానీ అక్కడ వ్యాలిడిటీ అనేది ఉండదు. ఓన్లీ 3 ఇయర్స్ వరకు మాత్రమే వ్యాలిడిటీ ఉంటుంది. కాబట్టి ఒకవేళ 3
3 years కావస్తుంది అన్న టైంలో ఖచ్చితంగా ఆ వ్యక్తిని మీరు డబ్బులు అడగండి. ఇవ్వని పక్షంలో మళ్ళీ ఒకసారి ప్రామిసరీ నోట్ రాసుకుందాం అని చెప్పేసి ముందు రాసుకున్న ప్రామిసరీ నోట్ని క్యాన్సల్ చేస్తూ సెకండ్ మళ్ళీ ఇంకొక ప్రామిసరీ నోట్ అనేది రాసుకోండి. అప్పుడే వ్యాలిడిటీ అనేది ఉంటుంది. అంతేకాని సంవత్సరాల వరకు అయితే ఆ ప్రామిసరీ నోట్ అనేది పనిచేసే విధానం ఉండదు. సో కంపల్సరీగా నేను ఏ పాయింట్స్ అయితే చెప్పానో ఆ పాయింట్స్ ప్రకారంగా కనుక మీరు మంచిగా నీట్గా మెన్షన్ చేసుకొని వితిన్ 3 years వరకు కనుక అతను ఇవ్వకపోతే అప్పుడు మీరు కోర్టులో ఫైల్ చేస్తే మీ డబ్బులు విత్ ఇంట్రెస్ట్తో పాటు కోర్టు కలెక్ట్ చేసి వారికి ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఇలాంటివన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేయండి. లీగల్గా ఉన్న ఏవైతే పాయింట్స్ యాడ్ అవుతున్నాయో లేకపోతే మనం ఏ విధంగా అప్పు ఇచ్చినా సరే అప్పు కలెక్ట్ చేసుకోవాలన్నా కూడా ఏ విధంగా వెళ్తే న్యాయం జరుగుతుంది అనేది మీరు తెలుసుకునే ప్రయత్నం చేస్తే అన్ని రకాలుగా బాగా ఉంటుంది. అయితే ఈ వీడియో చూస్తున్న వారికి ఎవరికైనా లీగల్గా కానివ్వండి, లేదు అనుకుంటే ఏదైనా ఫ్యామిలీ పరంగా కానివ్వండి, లేదంటే ల్యాండ్ పరంగా కానివ్వండి, క్రిమినల్గా కానివ్వండి, ఏదైనా కేసులలో ఇబ్బందులు ఉండి ఎక్కడ సో మంచి సొల్యూషన్ తీసుకోవాలో తెలియకపోతే కింద కామెంట్ రూపంలో మీ ప్రాబ్లమ్ని తెలియజేయండి. దానిపైన నేను వీడియో చేసి మీకు పూర్తిగా సమాచారం అందించడానికి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు